దిస్ ఈజ్ ఎంజే. నేను ఈరోజు క్యాంపస్ ఫ్రాన్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎక్స్పో ఈవెంట్కి వచ్చాను. ఈ ఈవెంట్ ఎలా జరిగింది ఏంటనేది నేను ఈ వీడియోలో చదువుతాను, చూడండి. ఈ ఈవెంట్ వచ్చేసరికి ది లీలా ప్యాలెస్ చెన్నై 5-స్టార్ హోటల్లో జరుగుతుంది. ఈ హోటల్ వచ్చేసరికి చెన్నైకి సెలబ్రిటీస్ ఉన్న ఏరియా అడియార్ అనే ఏరియాలో ఉంది. ఇది కంప్లీట్ బీచ్ ఫేస్లో ఉంటుంది. సో మనం ఒక 5th or 6th ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకి బీచ్ క్లియర్గా కనిపిస్తుంది. క్యాంపస్ ఫ్రాన్స్ అంటే ఇది ఫ్రెంచ్ గవర్నమెంట్ ఏజెన్సీ. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ ఫ్రాన్స్లో ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదవాలనుకుంటారో వాళ్ళని ప్రమోట్ చేయడానికి క్యాంపస్ ఫ్రాన్స్ అనేది సమ్ యూనివర్సిటీ డెలికేట్స్ని తీసుకొని వచ్చి ఈవెంట్స్ చేస్తూ ఉంటారు ఆల్ ఓవర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా. మోస్ట్లీ ఫ్రెంచ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫ్రెంచ్ చాక్లెట్స్ యాజ్ వెల్ యాజ్ మోడలింగ్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్, బిజినెస్ స్కూల్స్ అనేది బాగా ఫేమస్. బిజినెస్ స్కూల్స్ ఎక్కువ ఏంటంటే ఎవరైతే ఇంటర్నేషనల్గా బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రాన్స్ అనేది. ఇకపోతే పబ్లిక్ ఫండ్ యూనివర్సిటీలో సీట్లు కొట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఇంటర్నేషనల్ చాలా మంది దానికి అప్లై చేస్తుంటారు కాబట్టి ఇండియన్స్కి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్స్కి ఎందుకు కష్టంగా ఉంటుందంటే మనకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ రావాలి. ఫ్రెంచ్ లాంగ్వేజ్లో A1 A2 అనేది బేసిక్, B1 B2 అనేది సర్వైవబుల్ అండ్ సస్టైనబుల్. సో ఈవెంట్ అనేది గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు, గ్రాండ్ సక్సెస్ కూడా చేశారు. సో మీకు స్టడీ అబ్రాడ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఉన్నా కూడా నాకు పింక్ చేయండి, డెఫినెట్గా మెసేజ్ చేయండి. నా పేజ్ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. జై హింద్.